నీ తప్పేం లేదు. నువ్వు శుభాకాంక్షలు చెప్పావు. నా అనుకున్న వాళ్ళు నాకుంది అమ్మా చెల్లి, వాళ్ల తరపు వాళ్ళంతా ఉన్నారు. అయినా నేను ప్రస్తుతం అనాథగా, ఎవరు లేని ఒంటరివాడిగానే మిగిలిన్నాను. అలాంటి వాడికి నువ్వు అభినందనలు శుభాకాంక్షలు అంటుంటే సరే వదిలేయండి. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. జైలుకు వెళ్ళకముందు నా పుట్టినరోజు ఫ్రెండ్స్తో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాడిని. డబ్బు విపరీతంగా ఖర్చు చేసేవాడిని. ఇప్పుడు అవేం లేవు. జైలు జీవితం నన్ను పూర్తిగా మార్చేసింది. మారి వచ్చిన నాకు ఈ పుట్టినరోజు నాడు దొరికిన కానుకేంటో తెలుసా? ఆనందం. అది మీరిచ్చిన బహుమానం. నిజం ప్రియా, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చావు. అప్పుడు వేలు కోట్లు ఖర్చు పెట్టిన దానికన్నా నువ్విచ్చిన ఆనందం ముందు ఈ కోట్లు వేలు అన్నీ దిగదుడిపే. యోగా చేసిన వాళ్ళందరూ బాగా ఆకలితో ఉంటారు. నేను వెళ్ళి భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలా? అవును, పుట్టినరోజని ఈ అరేంజ్మెంట్ చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు కూడా కాస్త హెల్ప్ చేయగలవా? డెఫినెట్గా చేస్తాను. పదండి. పదండి. అంతా రెడీయేనా? అంతా రెడీయేనండి. ఈవిడ పేరు ప్రియా. తను వాలంటీర్గా హెల్ప్ చేయడానికి వచ్చింది. నమస్తే అండి. ఏమ్మా, నువ్వేనమ్మా మా తమ్ముడిని పెళ్లి చేసుకోబోయేది? ఈడు జోడు బానే ఉంది. చిలక గోరింకల్లా చల్లగా నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి. ప్రియా ప్రియా ఏయ్, మీరు భోజనం చేస్తూ ఉండండి. సారీ ప్రియా, వాళ్ళలా అన్నందుకు నువ్వేం తప్పుగా అనుకోకు. నేనేం అనుకోవట్లేదు. వాళ్ళు సడన్గా అలా అనేసరికి నాకే ఏదో అనిపించింది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక ఇలా పక్కకొచ్చి నిలబడ్డాను. సారీ, వాళ్ళు నిన్ను హర్ట్ చేసినట్టున్నారు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అయ్యో, మీరెందుకు సారీ చెప్తారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు, వదిలేయండి. అలాని కాదు, ఎవరూ లేరనుకునే నాకు సానుభూతి చూపిస్తూ ప్రేమ ఆప్యాయతలు పంచారు. అవి నాకు దక్కటం నా అదృష్టం. నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. కానీ వాళ్ళకది తెలియక అపార్థం చేసుకున్నారు. మనమేదో ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు, పెళ్లి చేసుకోబోయే జంట అయినట్టు తప్పుగా మాట్లాడారు. పాపం, వాళ్ళని ఏం లాభం లేదు. వాళ్ళు నాలా అనాథలే. అందర్నీ ఆనందపరచడం కోసం వాళ్ళ అలవాటు ప్రకారం వాళ్ళు అలా అనేశారు. వాళ్ళ తరఫున మరోసారి నేను సారీ చెప్పుకుంటున్నాను. సరే, నువ్వు బయలుదేరు. నేను వెళ్ళి వడ్డం చూసుకుంటాను. భలేవారే, నేను వెళ్ళటం ఏంటి? ఇంత మంచి కార్యం చేస్తూ నాకు చిన్న అవకాశం ఇచ్చారు. నేనే కొంచెం తొందరపడ్డాను. పదండి, నేను వస్తాను, వడ్డిద్దాం. పదండి. బయటికి వచ్చిన నిన్ను లోపలికి రప్పిస్తున్నాను. వదులుతానా? నీ మనసులో ప్లేస్ సంపాదించి నిన్ను నా వలలో ఎలా పడేస్తానో చూడు. ఆ తరువాత గిల్ల 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 గిలే. ఒరే వాసు, టిఫిన్ తిని వెళ్తూ గనరా. నాకు టిఫిన్ వద్దమ్మా. అది కాదురా, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు, కాస్త తినేళ్ళరా. అమ్మా, జాబ్ కోసం మా ఫ్రెండ్ ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. ముందో పని అంటూ దొరకని, ఆ తర్వాత తింటాను. సంపాదన లేని వాడికి టిఫిన్ ఎందుకమ్మా, వేస్ట్ గాని.
ఏంట్రా మాటలు? మన ఇంట్లో మన తిండి మనం తింటానికి ఏమిరా? రా ముందు తిన్న తర్వాత బయటకు వెళ్తూ గాని. వద్దమ్మా, లోకంలో మనిషి విలువ కేవలం డబ్బుతోనే ముడిపడి ఉంది. అదుంటేనే గౌరవం, మర్యాద. అందుకే తిండి కోసం వెంపర్లాడకుండా ముందు డబ్బు సంపాదించాలి. లేకపోతే ఎవరు వాల్యూ ఇవ్వరమ్మా. నేను వస్తాను. వాసు, ఒక్క నిమిషం. ఇవాళ నాకు 2వ ప్రాజెక్ట్ షూటింగ్ ఉంది. ఆగు వాసు. ఫస్ట్ రోజు నీ పర్మిషన్ లేకుండా యాక్ట్ చేశానని నీ కోపం వచ్చింది. అందుకే ఇవాళ నీ పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నాను. బాగుంది రేవతి, చాలా బాగుంది. చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. పర్మిషన్ అడగాల్సినప్పుడు పని అయిపోయిన తర్వాత ఇన్ఫార్మ్ చేసావు. ఈవేళ ఊరికే చెప్పి వెళ్ళేదానికి పర్మిషన్ అడుగుతున్నావు. గ్రేట్. అవును, ఇప్పుడు నేను పర్మిషన్ ఇవ్వను వెళ్ళొద్దంటే మానేస్తావా? వాసు, అది ఎందుకు ఈ డ్రామాలన్నీ? నీకేం తోస్తా చెయ్యి, నన్నేం అడగాల్సిన పని లేదు. అమ్మా వస్తానే. ఒరే వాసు, ఖాళీ కడుపుతో ఎందుకు వెళ్తావరా? వచ్చిన ఇడ్లీ తినేళ్ళు. వద్దమ్మా, నన్ను వదిలే. వాసు, అమ్మ చెప్పేది విను. ఇడ్లీలు తినమంటుంది కదా, తినేసి వెళ్ళు. రేవతిని పికప్ చేసుకోవడానికి వచ్చిన కార్లో నువ్వు వెళ్ళు. ఎక్కడ దిగాలో అక్కడ దిగు. అది నటీనట్లు ఎక్కే కారు. అందులో నాలాంటి పని పాటాలేని వేస్ట్ ఫెలోస్ ఎక్కితే వాళ్ళ ప్రెస్టేజ్లు ఏం కావాలి? అందుకే అది నాకు చాలా చిన్నతనం. నా లెవెల్కి వాకింగే కరెక్ట్. నేను నడిచే వెళ్తాను. అమ్మా వెళ్ళొస్తాను. రేవతి, నేను లైబ్రరీ దాకా వెళ్ళాలి. కాస్త నీ కార్లో డ్రాప్ చేస్తావా? అలాగే, వెళ్ళొస్తాను అత్తయ్య. పద. భాగ్యం, ఇంతకాలం నేను నా స్నేహితులు ఎందుకు పనికిరాని వారిని కారు కోతలు కూర్చేదానివిగా. ఇప్పుడు చూడవే, నా స్నేహితుడు పులిబిడ్డ పెద్ద లక్ష్యంతో పనిచేసి పైకి రావాలని రంగంలోకి దిగాడే. వాడు గమ్యం చేరాలని నేను ఆశిస్తున్నా. వాడు మా స్నేహానికి గుర్తుగా ఇదిగో ఈ గులాబీ మొక్కని ఇచ్చాడే. ఇది చెట్టు కావాలని నేను ఆశిస్తున్నా. దీన్ని మన పెరట్లో నాటి రోజు నీళ్లు పోసాననుకో, రోజుకో గులాబీ పువ్వునిస్తుంది. ఆ పువ్వులో నా పులిబిడ్డ నాకు నవ్వుతూ కనిపిస్తాడే. ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా, డే బై డే. ఎక్కడ పాతి పెడదాం అబ్బా? అది మామిడి టెంక నాటి ఇన్నాళ్ళైంది. ఒక మొలక లేదు, ఓ పిలక రాలేదు. దాని బుద్ధి ఎదగదు, ఇటు మొక్క పెరగదు. అందుకే ఆ ప్లేస్లో ఇది నాటేసి ఈ గులాబీ మొక్కకు రోజు నీళ్లు పోసామనుకో, రోజు పువ్వు పూస్తుంది. అప్పుడు తెలుస్తుంది మన పవర్ ఏంటో ఈ భాగ్యానికి. రంగయ్య, వెరీ గుడ్ ఐడియా. ప్రొసీడ్. ముత్తప్ప ముత్తప్ప, డోంట్ వర్రీ ముత్తప్ప, డోంట్ డే బై డే, డే బై. అవును, ఇక్కడెక్కడో చువ్వు ఉండాలి. అమ్మా చువ్వా, ఎక్కడున్నావు తల్లి? ఇక్కడే ఉన్నావా తల్లి? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే మనకున్నది, స్నేహమే 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 స్నేహమేరా అయ్యో, ఏంట్రా పులిబిడ్డ అలా పడిపోయావు? కాసేపు ఓపిక పట్టరా, నిన్ను పాతి పెట్టి స్టడీ చేస్తాను, ఓకేనా? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే మనకున్నది, స్నేహమే మన పెన్నిది, స్నేహమే. రేషన్ షాప్కి వెళ్ళాలి. ఈ కార్డు ఎక్కడ పెట్టానో ఏంటో. ఏంటో పిచ్చి ప్రశ్న? కనబడతాలా? గుంట తవ్వి మొక్క పెడుతున్నా. తవ్వితే చాలే గానీ ఆపోయా. ఇప్పుడు ఎందుకు ఈ చెట్టు ఇక్కడ నాటం? ఏంటి అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎప్పుడు ఎక్కడ చదువుతున్నా అమ్మో అయ్యో అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ అల్లలాడిపోతావు. ఇదేమన్నా ఓబలాపురం మైనింగా? ఏంటయ్యా ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను మామిడి టెంక నాటాను కదా. అబ్బో, నాటావులో పుచ్చు టెంక తీసుకొచ్చి అది ఇక మొలవదులే. మొలుస్తుందేమయ్యా? మామిడి ఇలా పెట్టగానే పిలకలేస్తుందా ఏమిటి?
దాని సీజన్ అది మరుస్తుంది. అబ్బా మొలవదులేవే. ఎందుకు మొలవదయ్యా? ఎందుకంటే నాలాంటి పుణ్యమూర్తులు పెడితే మొలుస్తుంది, నీలాంటి కుళ్ళుబోతు పెడితే కుళ్ళిపోయి ఉంటుంది. ఇదిగో అనవసరంగా నా కోపం తెప్పించుకో. నేను తొందరగా రేషన్ షాప్కి వెళ్ళాలి. నువ్వు ఆ టెంకి మీద మొక్కలాడితే అదేలా మరుస్తుంది? నీకేం పొద్దు పోదా ఏంటి? ఏదో ఒక తెలివితో పని చేస్తుంటావు. ముందు ఇక్కడి నుంచి లేవయ్యా. ఏమన్నావే? నాకు పొద్దుపోక మొక్కలు నాడుతున్నానంటావా? నా స్నేహానికి గుర్తుగా నాడుతున్నాను. ఆ షాజహాన్ ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించాడు, నేను నా ఫ్రెండ్షిప్ కు గుర్తుగా ఈ మొక్క నాడుతున్నానే. ఏంటి గారు మరేది చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనేమంటలేదే. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా స్నేహితుడు అదే పులిబిడ్డే పనిచేయటం మొదలుపెట్టాడు. అందుకే వాడు నన్ను కలిసి, రంగన్న ఇదే మన చివరిసారి కలయిక, మనం విడిపోతున్నాం అంటూ ప్రేమగా మా స్నేహానికి గుర్తుగా వాడి గులాబీ మొక్క ఇచ్చాడే, అదే నాటుదాం అనుకుంటున్నాను. స్నేహమేరా జీవితం, స్నేహమేరా. ఇంతకు ముందు నేను నాటిన మామిడి టెంక పాడైపోతుందయ్యా. అసలేమిటా నీ ఉద్దేశం? నీ టెంక ముఖ్యమా, నా స్నేహం ముఖ్యమా? స్నేహమేరా జీవితం, ఈ రోజు ఏం చెప్పినా ఇది వినేటట్లేడే. ఏమయ్యా లేవయ్యా, నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావే. ఇదిగో వెళ్ళి అది మింగి సంతోషంగా తిరిగి. అమ్మయ్యా, ఈ తలతిక్కడితో నా డబ్బుకు రక్షణ లేకుండా పోయింది. అసలు ఇక్కడ దాచడమే తప్పైపోయింది. ఈ డబ్బులు మరొక చోటకు మార్చాలి. అమ్మో, అవతల రేషన్ షాపుకు టైం అయిపోతుంది. వీడి సంగతి వచ్చిన తర్వాత చూద్దాం. ఇదేంటి? ఇదెవరు తీసుకొచ్చారు? ఈ మొక్కెవరు తీసుకొచ్చారు? నాటితే బాగుంటుంది. చేసింది ఆ చింతామణి తేలింది. మీ అమ్మొచ్చి అడిగితే ఆ డబ్బంతా ఆమె చేతిలో పెట్టాం. ఆ డబ్బు నా దగ్గర లేదయ్యా, దొంగల పాలైంది. వాళ్ళు దొంగను పట్టుకుని డబ్బు మన చేతిలో పెట్టిన మరుక్షణమే ఎవరి డబ్బు వాళ్ళ మొహాన్ని విసిరేస్తాను. మాకు చెందాల్సిన 3 లక్షలు గుంటలో పూడ్చిపెట్టి తెలీదని ఎంత పెద్ద నాటకం ఆడింది.
హనుమంతు కులాసానా? కులాసాయి సార్. అవును సార్, మీరేంటి ఇలా వచ్చారు? జైల్లో నాకు తెలియకుండా చాలా చాలా జరుగుతున్నాయట. అలా ఓసారి ఓ లుక్కేసి సూపర్వైజ్ చేసి పర్సంటేజ్ పట్టుకుపోదామని వచ్చా. ఏం సార్ నాతో జోకులేస్తున్నారా? ఏం లేదయ్యా, అమ్మ లోపలుంది కదా, ఓసారి చూసేద్దామని వచ్చా. రా జయంతి. వెళ్ళండి వెళ్ళండి సార్. ఏమ్మా ఎలా ఉన్నావు? లోపల సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఉంటే చెప్పు, సరి చేయించి సంతోషంగా ఉండేటట్టు చేస్తాను. జైల్లో ఉంటే సంతోషం ఏంట్రా నా బొంద? అరే, కన్న తల్లి జైల్లో ఉన్న దిగులే లేదు కదరా నీకు? సౌకర్యాలు చేస్తాను ఇక్కడే ఉండు అన్నట్టు మాట్లాడుతున్నా. అమ్మా, మనం ఎక్కడుంటే అక్కడే సౌకర్యాలు కల్పించుకుంటూ సంతోషంగా ఉండేటట్టు నేర్చుకోవాలి. దిగులు పడితే ఏం ప్రయోజనం చెప్పు? నేను దిగులు పడితే నిన్ను రిలీజ్ చేసే ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు, రోజు వచ్చి 1-2 గంటలు దిగులు పడి మరీ వెళ్తాను. అయినా నీకిక్కడ ఏంటమ్మా లోటు? టైం ప్రకారం గంట కొట్టి మరీ భోజనం పెడతారు. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది, ఆ తర్వాత అలవాటైపోతుంది.